హలో! అసలు నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది? మనందరికీ ఇదొక పెద్ద కన్‌ఫ్యూజన్. మనందరం దీనికోసమే పరిగెడతా ఉంటాం. నిరంతరం పరిగెడుతూ ఉంటాం. రాత్రిళ్ళు నిద్ర లేకుండా సరే, ఇంకేదో గావాలి, ఏదో సాధించాలి. ఇది సాధిస్తేనే నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఇది సాధిస్తే నేను ఆనందంగా ఉంటానని. దేనికోసమో అంటే పర్టిక్యులర్ ఇది గావాలని తెలియకుండానే దేనికోసమో పరిగెడతా ఉంటాం. ఎందుకంటే మనలో ఒక భావన ఉంటుంది. ఇది వచ్చింది అంటే నేను సంతోషంగా ఉంటానని చెప్పేసి మన బ్రెయిన్ చెప్తా ఉంటది. దానికోసం మన మనసు చెప్తా ఉంటది. దానికోసం మనం పరిగెడతా ఉంటాం. చాలా మంది డబ్బు కోసము పరిగెడతా ఉంటారు. ఇంకొంతమంది ఆహ్, బంధాల కోసం పరిగెడతా ఉంటారు. ఇంకొంతమంది నిరంతరం పరిగెడతా ఉంటారు. ఏదో ఒకటొస్తే సంతోషంగా ఉంటాం. జాబ్ వస్తే సంతోషంగా ఉంటాం. హ్మ్. నాకున్న అప్పులన్నీ తీరిపోతే నేను సంతోషంగా ఉంటాను. ఇదొక బాధ్యత ఉంది. ఈ బాధ్యత తీర్చేసుకున్నంటే నేను తర్వాత సంతోషంగా ఉంటాను. ఏదో ఒక దానికి ముడిపడి పెడతా ఉంటారు. తీరా అది చూసిన తర్వాత సంతోషం కంటిన్యూ అవుతుందా? ఉండదు. ఆ ఎక్సైట్‌మెంట్, సంతోషం అంతా ఉండదు. కొన్ని రోజుల్లోనే మళ్ళీ షిఫ్ట్ అయిపోతా ఉంటది. వేరే దగ్గరికెళ్ళిపోతా ఉంటది. నిజం చెప్పాలంటే సంతోషం అనేది ఒక డెస్టినేషన్ గాదు. అందరూ ఒక ఎండ్ పాయింట్‌లో ఆలోచిస్తా ఉంటుండ్రు. అంటే నేను ఇల్లు కట్టేసుకున్నానంటే నేనింక హ్యాపీగా ఉండిపోతానని జెప్పేసి తన సంతోషం మొత్తం ఇల్లు కట్టేంత వరకు అక్కడనే ఫోకస్ పెడతా ఉంటాడు. ఇల్లు కట్టేసిన తర్వాత ఓకే. ఈఎంఐలున్నాయి. ఆ ఈఎంఐ లోన్‌లన్నీ క్లియర్ చేసిన తర్వాత నేను ప్రశాంతంగా ఉంటాను, సంతోషంగా ఉంటాననుకుంటాడు. ఆ ఈఎంఐ అయిపో లోపల ఇంకేదో ప్రాబ్లమ్ వస్తా ఉంటది. ఇది షిఫ్ట్ అవ్వుకుంటూ పోతా ఉంటది. స్టేబుల్ ఒక దగ్గర ఉండదు. దీనికి డెస్టినీ అనేది ఏమి ఉండదు. మనిషి అసలు సంతోషం అనేది ఒక పర్టిక్యులర్ సందర్భంలోనే వచ్చేస్తదని ఫిక్స్ అయి కూర్చున్నాడు. దీని పట్ల సంపూర్ణ అవగాహన అనేది లేదు. దీని గురించి మనం తెలుసుకున్నట్టయితే అసలు సంతోషం అనేది మనం వెతికే వస్తువులలో లేదు. ఏదైతే వెతుకుతున్నామో దాంట్లో లేదు. సంతోషం అనేది ఇన్‌బిల్ట్ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటుంది. అది నీకేం గావాలి? నీ దగ్గర ఏమున్నది? దాన్ని గుర్తించి ఉన్న దాంట్లో ఎప్పుడైతే తృప్తి పడతామో అప్పుడు సంతోషం, మనశ్శాంతి అనేది వస్తా ఉంటది. మనం అట్లా గాదు. ఇప్పుడున్న దాంట్లో తృప్తి పడే ఆలోచన లేదు. అసలు మన దగ్గర ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం గూడా మనం జేయం. మనకి ఇంకేదో గావాలి. ఇంకేదో సాధించాలి. నిజానికి సంతోషానికి అడ్డొచ్చేటివి 3 ముఖ్యమైన కారకాలున్నాయి. అవేంటంటే, ఒకటి పోల్చుకోవడం. ఇతరులతో పోల్చుకోవడం అనేది నీ సంతోషాన్ని ఖచ్చితంగా హరిస్తుంది. ఇంకొకటి అసంతృప్తి. పక్క వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. ఇది అసంతృప్తి. ఇంకోటి ఇంకేదో కావాలన్న తపన. నిరంతరం. ఒక్కదాంతో ఆగిపోదు. ఎండ్ పాయింట్ అనేది ఉండదు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్‌గా బైక్ ఉంటే బావుంటదనుకుంటాం. బైక్ వచ్చిన తర్వాత కార్ ఉంటే బావుంటదనుకుంటాం. కార్ వచ్చిన తర్వాత ఇంకా మంచి కార్ ఉంటే బావుంటదనుకుంటాం. ఇది షిఫ్ట్ అయిపోతా ఉంటది. ఒకదాని నుండి ఒకదానికి మార్చుకుంటా ఉంటారు. నిజం చెప్పాలంటే సంతోషం అనేది మనకు స్టేబుల్‌గా ఉండేది గాదు. ఇది మనకేమిస్తుందంటే ఎట్ ఎ టైమ్ ఇప్పుడు బైక్ కొంటే హ్యాపీగా ఉంటానని మనం డిసైడ్ అయ్యుంటాం గదా! బైక్ కొన్న తర్వాత హ్యాపీగా ఉంటాం కొన్ని రోజులు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాని తర్వాత ఆ భావన అనేది కార్ మీదకి షిఫ్ట్ అవుతది. స్టేబుల్‌గా ఉండదు. ఎందుకంటే మనసనేది ఎక్సైట్‌మెంట్ నిరంతరం ఎక్సైట్‌మెంట్ కోరుకుంటా ఉంటది. ఓకే. ఎక్సైట్‌మెంట్ ఇది తీరిపోయింది. ఇక్కడికి ఎండ్ అవుతుంది, ఆగుతుందంటే లేదు. మనసుకున్న కోరిక మనం ఆల్రెడీ ఇంతకుముందు గూడా మాట్లాడుకున్నాం. మనసు అనేది చాలా చంచలమైంది. అది స్థిరంగా ఉండదు. అది తాత్కాలిక ఆనందాలను కోరుకుంటా ఉంటది. నిరంతరం కోరుకుంటా ఉంటది. దానికి స్థిరత్వం అనేది ఉండదు. ఒకటొచ్చిందా దాని మీదకెళ్ళి ఇంకో దాని మీదకి పోవడానికి ఎక్కువ టైం పట్టదు. చాలా ఈజీగా షిఫ్ట్ అయిపోతా ఉంటది. అదే మన సంతోషం గూడంగా మన మనసుకు ముడిపెట్టినట్టు అవుతుందిక్కడ. మనం ఏం గావాలనుకుంటున్నాము అనే దాని కోసం ప్రయత్నించే దానికన్నా, నిజంగా మనిషి సంతోషంగా ఉండాలి, తన స్థితిని తను అర్థం జేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఉన్న దాన్ని నువ్వు యాక్సెప్ట్ జేయాలి. నీ దగ్గర ఉన్నదేందో నువ్వు గుర్తించాలి. అంటే నేను ఇప్పటికీ ఆగిపోవాలి, ఇంకేం సాధించొద్దు, ఇంకేం కోరుకోవద్దు అని నేనిక్కడ చెప్పట్లేదు నేను. నీకు ఇన్‌స్టంట్‌గా నీకు ఉన్న పలంగా
నీకు ఆనందం కావాలి, సంతోషం కావాలి అంటే నువ్వు ఉన్న స్థితిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది డబ్బు పరంగా అయినా, శరీర పరంగా అయినా, కోరికల పరంగా అయినా సరే. చాలా మంది మనం మాట్లాడుకున్నట్టు నేను హైట్ ఉంటే బాగుండే, కలర్ వైట్ ఉంటే బాగుండే, ఇంకొద్దిగా అందంగా ఉంటే బాగుండే, ఈ పిచ్చి పోగొడ్ల పడడం వల్ల అది ఎట్లాగో షిఫ్ట్ అవుతూ పోతా ఉంటది. సో ఆనందం అనేది శారీరకంగా పెట్టుకున్నావు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దానికి ఎండు పాయింట్ అనేది ఉండదు. ఆనందం అనేది ఆగిపోదు. దాని తర్వాత కొంతమందికి కోరికలు, నాకు ఇది వస్తే చాలు, దాని తర్వాత ఆనందంగా ఉంటానని. ఇలా ఒక్కొక్క దాని మీద షిఫ్ట్ అయికుంటూ పోతా ఉంటుంది. ఇంకా పోల్చుకోవడం అనేది మన నిరంతరం దాని గురించి చెప్తా ఉంటాను. నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఇంకా ఎన్ని 100 సార్లు చెప్పినప్పటికీ, అసలు నిజంగా చెప్పాలంటే మనిషి ప్రశాంతతకు, మనిషి ఆనందానికి అడ్డం వచ్చేది ఏదన్నా ఉందంటే అది పోల్చుకోవడమే, కంపారినేషన్. వాడి దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది లేదు. వాడి దగ్గర బెస్ట్ జాబ్ ఉంది, నా దగ్గర ఇది లేదు. అలా జాబ్ విషయంలో కూడా చాలా మంది చాలా కష్టపడతా ఉంటారు. చాలా కష్టపడి చదివి నేను జాబ్ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉండిపోతా, జీవితాంతం నాకు ఎలాంటి కష్టాలు ఉండవు, ప్రశాంతంగా ఉండిపోతా అంటాడు. చాలా కష్టపడి రాత్రిళ్ళు నిద్ర మాని బాగా చదువుకొని జాబ్ సంపాదిస్తాడు. ఒక 2-3 నెలలు చాలా బాగుంటది, జాబ్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా సాలు, లైఫ్ సెటిల్ అయిపోయింది, నాకు ఇంకేం వద్దన్న ఫీలింగ్ లోనే ఉంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత తన లైఫ్ స్టైల్, తను అంతకుముందు 10,000తో ప్రశాంతంగా బతికేటోడు ఇప్పుడు జాబ్ వచ్చినాక 30,000 వస్తున్నప్పటికీ తనలో, తన జీవన విధానంలో చాలా మార్పులు వస్తాయి. 10,000 హ్యాపీగా బ్రతికెట్టాడు, ఇప్పుడు 30,000 వచ్చినా సరే అవి చాలనట్టు ఉంటాయి, సరిపోవు. ఎందుకంటే ఖర్చులు పెంచుకుంటాడు. అప్పుడు 500 రూపీస్ షర్ట్ వేసుకునే వ్యక్తి ఇప్పుడు 1,500 రూపీస్ షర్ట్ వేసుకుంటాడు. నీ ఖర్చులు ఎట్లయితే పెరుగుతాయో నీ శాలరీ కూడా ఆల్రెడీ పెరిగింది. సో ఇలా కొన్ని రోజులకే నీకు వచ్చే శాలరీ అనేది సరిపోదు, జీతం సరిపోదు, అండ్ వర్క్ ప్రెషర్ ఉంటుంది. తెలియకుండానే మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇంకో భూతం ఉంటుంది, సోషల్ మీడియా. అంటే వేరే వాళ్ళ లైఫ్ చాలా సూఫీగా జరుగుతుంది, చాలా ప్రశాంతంగా జరుగుతుంది అన్నట్టు వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ హైలైట్లను చూపిస్తూ ఉంటారు. మనం దాన్ని చూసి టెంప్ట్ అయిపోతా ఉంటాం. అరే వాడు ప్రశాంతంగా ఉన్నాడే, అరే వాడు ఆనందంగా ఉన్నాడే, మనం లేమే అంటే ఇంకేదో చేయలే మనం. అంటే నువ్వు చేస్తున్న పని మీద నీకు విరక్తి వస్తుంది. వాళ్ళు బాగున్నారనే మనసు అని నీ మైండ్ డిసైడ్ అయిపోయింది కదా. ఎందుకంటే వాళ్ళు చూపించే 1 మినిట్ 2 మినిట్ లోనే మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం వాళ్ళ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుందని. వాళ్ళు జరిగే 24 గంటల స్టోరీలలో జస్ట్ 1 మినిట్ లేదంటే 30 సెకండ్స్ హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు. మనం ఏం ఫిక్స్ అయిపోయి ఉంటాము, వాళ్ళు 24 గంటలు హ్యాపీగా ఉన్నారు అని ఫిక్స్ అయిపోయి ఉంటాం. సో మన మనసు ఏం చేస్తుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి అని డిసైడ్ అయిపోతుంది. దానికి అడ్డు వచ్చేది ఏంటి, మనం చేస్తున్న జాబ్ సాలరీ సరిపోదు, జాబ్ లో ఎట్లాగో ప్రెషర్ ఉంటుంది, అది మనకు ఒత్తిడిని లోన్ చేస్తుంది. అంటే ఒక్కసారి అయిష్టం ఏర్పడ్డది ఒక జాబ్ మీద అనుకుంటే మనం చేస్తున్న ప్రతి పని అది భారంగానే చేస్తాం, ఇష్టపడి ఎవరు చేయలేరు. అలా మనసు మన మీద మోపే చాలా రకాలైనటువంటి ఈ పోలికలు అనే భావము నిరంతరం మనం బాధిస్తానే ఉంటది. ఇంకొకటి ఆ స్థిరత్వం లేకుండా మనకు ఏం కావాలో అనేది ఒక ఎండు పాయింట్ అనేది ఒకటి ఉండదు. ఇది కావాలి, దాని తర్వాత ఇంకేదో కావాలి. అంటే కోరికలు, మితిమీరిన కోరికలు. కోరికలు అనేటివి నీ అవసరాలను బట్టి ఉండాలి. కోరికలు అనేటివి పక్క వాళ్ళని చూసి ఉండకూడదు. ఈ విషయం పట్ల ఎవరికి చాలా అవగాహన ఉండదు. నీకేం అవసరం, ఈరోజు ఆఫీస్ పోయి రావాలనుకుంటే నీకు బైక్ అవసరం, నువ్వు బైక్ తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ అలా ఉండదు మన కోరిక. పక్క వాళ్ళ దగ్గర కారు ఉంది, సో మన దగ్గర కూడా కారు ఉండాలి. ఇది కోరిక వచ్చేస్తూ ఉంటుంది. నీకు అవసరం లేదు అది, బట్ అప్పుడు నువ్వు ఆలోచించలేవు. ఎందుకంటే నీ మనసు నిన్ను డామినేట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూపించుకోవాలి, పక్క వాళ్ళ కన్నా మనం బెటర్ ఉన్నాము, నా దగ్గర కూడా కారు ఉంది, అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి, అందరూ నన్ను పొగడాలి అని ఒకటి వస్తుంటది. అంటే మనిషి పోగొట్టే వీడికి తెలియని ఆనందం వస్తూ ఉంటది, ఒక ఐడెంటిటీ దొరుకుతూ ఉంటది, తాత్కాలికంగా అప్పటికి తెలియని ఒక డోపమిన్ హిట్ అవుతా ఉంటది. ఇలాంటి పిచ్చి ఆలోచనల వల్ల టెంప్ట్ అయిపోయి కారు తెచ్చుకుంటా ఉంటాడు. దాని తర్వాత దాని ఈఎంఐలని, దాని మెయింటెనెన్స్ అని వీటి మీద పడి ఏడుస్తూ ఇంకా జీవితాంతం వాటిని కడుతూ
ఇక నేను నా లైఫ్ హ్యాపీగా లేదు, ప్రశాంతంగా లేను, ఆనందంగా లేను అని చెప్పి చేతులారా మన లైఫ్ లో ఉన్న ఆనందాన్ని మనం వేరే వస్తువుల మీద పెట్టేసి వెతుకులాడుతూ ఉంటాం. దేనికోసమో ఎక్కడో దొరుకుతానే పరిగెడతా ఉన్నాం. సింపుల్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏది అవసరమో అదే తెచ్చుకోవాలి. అవసరం లేని వస్తువులు తెచ్చుకోకూడదు. నీ దగ్గర ఎంత ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాంట్లోనే సరిపెట్టుకునే ప్రయత్నం చేయాలి. వీలైతే ఇంకొద్దిగా డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనే దారులను వెతుకుతూ ఉండాలి. ఇది మనం చేయాల్సిన పని. ఈ రెండింటి పట్ల సంపూర్ణంగా మనం అవగాహనతో ఉండి ఆచరిస్తాం. అవగాహనతో లేదు అని కాదు, అందరికీ తెలుసు వీడెవడరా చెప్పేది అని అనుకుంటుండొచ్చు. బట్ ఆచరణలోకి వచ్చేసరికి ఎవరు చేయరు. అందరికీ విషయాలు తెలుసు, దీనికన్నా గొప్ప గొప్ప విషయాలు అన్నీ తెలుసు వాళ్ళకు. కాకపోతే ఆచరణలోకి వచ్చేసరికి ఎవరు ఆచరించరు. సింపుల్ గా ఒక్క విషయం చాలు, ఒక్క సందర్భం చాలు, టెంప్ట్ అయిపోవడము, ఏదో కొనేసేయడము, దాని ఈఎంఐ తీరినన్ని రోజులు బాధపడుతూ ఉండడం. ఆవేశానికి పోతారు, ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడము, ఏదో కొనేసేయడము, దాని ఈఎంఐ కడుతున్నన్ని రోజులు బాధపడుతూ ఉండడం. ఆ ఆవేశం వచ్చిన ఆ క్షణాలని ఆ ఒక్క రోజు 2 రోజు చాలా మంది చెప్తా ఉంటారు. ఫైనాన్షియల్ సంబంధించిన గొప్ప వ్యక్తులు చెప్తా ఉంటారు ఏదంటే, నువ్వు ఒక వస్తువు కొనాలని నువ్వు డిసైడ్ అయినప్పుడు వెంబడే కొనకు. ఆ వస్తువు నీకు నిజంగా అవసరమా కాదా అని చెప్పి ఒక టైం తీసుకో. ఒక 10 days 15 days తీసుకో. ఆ 15 days ఆలోచించిన తర్వాత కూడా లేదు నాకు ఈ వస్తువు డెఫినెట్ గా నాకు అవసరం, ఖచ్చితంగా కావాలంటే ఆలోచించకుండా కొనేసేయి. ఎందుకంటే నీకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా, ఏ మాత్రం నీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉన్నా, ఆ 15 days లోపల నువ్వు డిసైడ్ అయిపోతావు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే ఆ 15 days లో నీకు రియలైజేషన్ వచ్చేస్తుంది, వద్దు అని చెప్పేసి పక్కకు పెట్టేస్తావు. లేదు 15 days ఆలోచించినప్పటికీ నువ్వు ఆ వస్తువు కొనాలనుకుంటే అది ఖచ్చితంగా నీకు నీడ్ ఉంటుంది, అవసరం ఉంటుంది కాబట్టి ఆలోచిస్తున్నావు. అప్పుడు నిర్మోహమాటంగా కొనేసేయచ్చు. కానీ ఈ టైం పీరియడ్ ఉంది కదా, ఈ 10 days 15 days, ఆ టైం పీరియడ్ చాలా మార్చేస్తా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేనే ఒక 10 వస్తువులు కొనాలని ఈరోజు డిసైడ్ అయి ఉంటే 15 days వరకు నేను దాంట్లో ఫిల్టర్ చేసేస్తాను. నాకు ఒకటో రెండో ఖచ్చితంగా నెసెసరీ ఉండే వస్తువులు అయి ఉంటాయి, అంటే తప్పకుండా నాకు అవసరం ఉన్నాయి. మిగతా 8 వస్తువులని నేను రిజెక్ట్ చేసేస్తా. ఇది ఎక్కడ జరిగింది? ఈ 10 days నేను దాని గురించి ఆలోచించడం ద్వారా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు ఏదన్నా వస్తువు కొనాలి అటెంప్ట్ అయిపోయి అనుకుంటే దానికి కొద్దిగా టైం ఇచ్చి 10 days తర్వాత దాని గురించి ఆలోచించి తీసుకునే నిర్ణయం అయితే చాలా బాగుంటుంది. సో ఆనందం అనేది ఎక్కడో ఉండదు, బయట వెతికితే దొరికేది కాదు, మన లోపల ఉంటుంది. ఈ కోరికలని, పోల్చుకోవడం అని, ఆ అసంతృప్తి అని, వీటన్నిటిని కొద్దిగా పక్కకు జరుపుకుంటూ పోతే మిగిలేదే ఆనందం మనలోనే ఉంటుంది. అది ఇది రావాలంటే మన దగ్గర ఏ స్థితి ఉందో, మన దగ్గర ఏమున్నదో, మనం ఎట్లున్నామో దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్.